హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. చాలా రోజులుగా ధన్వి రొటీన్ షేర్ చేసిన, తన ఫుడ్ గురించి షేర్ చేసిన, చాలామంది అడుగుతున్నారు తన హెయిర్ కేర్ అలాగే తన స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేయమనేసి. సో ఇవాళ అయితే నేను స్టెప్ బై స్టెప్ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ గురించి డీటెయిల్గా షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ని చూసి ఇన్ఫర్మేటివ్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలరు. మనము స్కిన్ కానీ హెయిర్ కేర్ కానీ మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనము రెండు ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, ఇంటర్నల్ ఫ్యాక్టర్ అనేది. ఎన్ని రకాల కాస్ట్లీవి మన కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసేసి హెయిర్కి కానీ స్కిన్కి కానీ మనకు దాన్ని ప్రాపర్గా కేర్ తీసుకోవాలనుకుంటాం కదా, జస్ట్ అదొక 10% యాడ్ అవుతుందని నేను నమ్ముతాను. ఇంటర్నల్గా విత్ ఇన్ మనం తీసుకునే ఫుడ్ కానీ మన థాట్స్ కానీ లేకపోతే మన ఎన్వైర్న్మెంట్ కానీ కంప్లీట్గా మనకు ఇంటర్నల్ అనేది 90% డిపెండ్ అవుతుంది, స్కిన్ కావచ్చు హెయిర్కి కావచ్చు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది విత్ ఇన్, అంటే మనం తీసుకునే ఫుడ్ గురించి. మనము బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి, మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్, హైడ్రేటింగ్గా ఉండడము. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మన స్కిన్ అండ్ మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అది పిల్లల విషయానికి వచ్చినట్లయితే 6 months వరకు కూడా వాళ్ళు బ్రెస్ట్ మిల్క్ పైనే ఉంటారు. సో అప్పటి వరకు ఎలాంటి కేర్ అవసరం లేదు. 6th month తర్వాత వాళ్ళు సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి కూడా ఆయిలీ ఫుడ్, సాల్ట్, షుగరీ ఐటమ్స్ అన్నీ, అలాగే జంక్ ఐటమ్స్ ఏవి ఉంటాయో అవి, మైదా, సో ఈ వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కదా, ఇవన్నీ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ న్యాచురల్గా దొరికే మనకు ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అలాగే మనకు గ్రెయిన్స్, మన పల్సెస్ అన్నీ కూడా, అంటే మనకు న్యాచురల్గా వచ్చే ఐటమ్స్ అన్నిటినీ ఎక్కువ మన బేబీ ఫుడ్లో యాడ్ చేస్తున్నట్లయితే వాళ్ళ స్కిన్కి వాళ్ళ హెయిర్కి చాలా చాలా మంచిది అవుతుంది. వాళ్ళకి కావాల్సిన సప్లిమెంట్స్ అన్నీ కూడా త్రూ ఫుడ్ ద్వారానే వెళ్తాయి. అన్నెసెసరీ సప్లిమెంట్స్ ఏవి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ డైరెక్ట్గా అది వాళ్ళ స్కిన్కి హెయిర్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్, ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసే స్టెప్ ఇది. ఫస్ట్ వన్, బేబీ స్కిన్ కేర్ గురించి తీసుకున్నట్లయితే పిల్లలు పుట్టినప్పుడు చాలా తక్కువ కెమికల్స్ ఉండేలాంటిది, pH బ్యాలెన్స్డ్గా ఉండేలాంటి సోప్స్ కానీ లేకపోతే బాడీ వాష్ ఇలాంటివి మాయిశ్చరైజర్ యూస్ చేయాల్సి ఉంటుంది. మా ధన్వికి హాస్పిటల్లో సిబామేడ్ కిట్ అయితే ఇచ్చున్నారు. తనకి కంప్లీట్గా మదర్ స్పర్శ్ అండ్ సిబామేడ్ ఇవి రెండు కిట్ ఇచ్చున్నారు. దాంట్లో సోప్ ఉంది, మాయిశ్చరైజర్ ఉంది, అలాగే షాంపూ, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ధన్వికి ఏంటంటే స్టార్టింగ్లోనే సిబామేడ్స్ వేసాము, అలాగే మదర్ స్పర్శ్ కూడా ట్రై చేసాము. బట్ స్కిన్ పైన ర్యాషెస్ లాంటివి వచ్చాయి, రెడ్నెస్ ఎక్కువగా అనిపించింది. సో డాక్టర్స్ అన్నారు ప్రాబబ్లీ ఈ ప్రోడక్ట్ తనకి సెట్ అవ్వడం లేదు అని చెప్పేసి అప్పుడు జాన్సన్ బేబీ బ్లాజమ్ అనేది సోప్ ట్రై చేసాము. తనకు బాగా సెట్ అయింది. సో ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనకి జాన్సన్ బేబీ బ్లాజమ్ సోప్ యూస్ చేస్తున్నాము. అగైన్ చేంజ్ చేయలేదు. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. పిల్లలకి ఒక ప్రోడక్ట్ సెట్ అయ్యింది అంటే వాళ్ళకి అదే ప్రోడక్ట్ని కంటిన్యూ చేయడం బెస్ట్. మనం తరచూ పిల్లల మీద మనం ప్రయోగాలు చేయకూడదు. సోపులు మార్చడము, మాయిశ్చరైజర్స్ చేంజ్ చేయడము, ఆర్ క్రీమ్స్ చేంజ్ చేస్తూ ఉండడం లాంటివి చేస్తుంటే వాళ్ళకి చాలా సెన్సిటివ్ స్కిన్, వాళ్ళకి తట్టుకోలేదు. కాబట్టి ఏదైనా వాళ్ళకి సెట్ అయ్యింది వాళ్ళకి కంప్లీట్గా అంటే అదే ఫాలో అయిపోవాలి. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ స్కిన్ గురించి వచ్చినట్లయితే స్కిన్ కలర్ అనేది జెనెటికల్గా వస్తుంది. స్కిన్ కలర్ని ఏ రకంగానూ చేంజ్ చేయలేము. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాము. బట్ మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, వాడే ప్రోడక్ట్స్ ద్వారా స్కిన్ టెక్స్చర్ అండ్ మన గ్లోని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, హెల్తీగా మార్చుకోవచ్చు. అంతేగాని కలర్ని అయితే చేంజ్ చేయలేము. కాబట్టి ఎవరైనా ఇంకా అలాంటి ఆలోచనలో ఉన్నట్లయితే దయచేసి మీ మైండ్ నుంచి అది తీసేయండి. మనం బేబీ కల్లా ఇవ్వగలిగింది హెల్దీ హెయిర్ అండ్ స్కిన్. సో దానికి ఏమేం చేయాలో అది చేద్దాము. ఇక మాయిశ్చరైజర్కి వచ్చినట్లయితే తనకి సేమ్ సిబామెడే ట్రై చేసాము. ఒక ప్రోడక్ట్ చేంజ్ చేసాము కదా, మోస్ట్లీ దేని వల్ల అవుతుందో తెలియదు అనేసి కంప్లీట్గా ప్రోడక్ట్స్ అన్నీ అవాయిడ్ చేసేసాము. ఇంకా మమా ఎర్త్ న్యాచురల్ది కదా అని చెప్పేసి మమా ఎర్త్ చూసాము. తనకు Day 1 నుంచి కూడా ఇప్పటి వరకు వింటర్లో వేరేది, సమ్మర్లో వేరేది అన్నట్టుగా రేంజెస్ని చూసుకొని మనము సీజన్ని బట్టి మమా ఎర్త్ యూస్ చేస్తాను. మ్యాక్సిమం తనకి ఒక 1 year వచ్చిన దగ్గర నుంచి సేమ్ ఇదే వాడుతున్నాను. మమా ఎర్త్ కోకోసాఫ్ట్ బాడీ లోషన్,
సో ఇదే యూస్ చేస్తున్నాను. తనకు ఫేస్కి కూడా ఇంతకు ముందు మమా ఎర్త్ వాళ్ళది కోకో మిల్క్ది యూస్ చేస్తూ ఉండేదాన్ని అనమాట ఫేస్ క్రీమ్. ఇప్పుడు బాడీకి అలాగే ఫేస్కి ఇదే మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తూ ఉన్నాను. ఇంకా పౌడర్ అంటారా, స్ట్రిక్ట్లీ తనకి ఫస్ట్ 4 days పౌడర్ యూస్ చేసాము. డాక్టర్ ఫస్ట్ చెకప్కి వెళ్ళిన తర్వాత దానివల్ల జరిగే డిసడ్వాంటేజెస్ ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు పౌడర్ అనేది అస్సలు వేయలేదు. ట్రస్ట్ మీ, పౌడర్ వల్ల టాల్క్ పౌడర్, నాన్ టాల్క్ పౌడర్ ఇలాంటివి వచ్చాయి, కానీ అసలు పౌడర్ అనేది మన స్కిన్ని డ్రై చేసేస్తుంది. సో బేబీకి న్యాచురల్గా ఉండే స్కిన్లో ఉండే ఆయిల్స్ కావచ్చు, మాయిశ్చర్ అనేది అంతా తగ్గిపోతుంది అనమాట. స్కిన్ డ్రై అవుతూ ఉండడము, అలాగే పోను ఒక ఏజ్ వచ్చిన తర్వాత పింపుల్స్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడము, అలాగే స్కిన్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల అగైన్ మనకు హెల్త్ వైజ్ చూసుకున్నట్లయితే రీసెంట్ స్టడీస్లో కూడా చెప్పారు క్యాన్సర్ లాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది పౌడర్స్ యూస్ చేయడం వల్ల. అలాగే రెస్పిరేటరీ ఇష్యూస్, బికాజ్ ఆ పౌడర్లో ఉండే ఆ పార్టికల్స్ అన్నీ మనకు రెస్పిరేటరీ ట్రాక్ట్లోకి వెళ్ళి అవి పిల్లలకి లంగ్కి ఎఫెక్ట్ అవుతుంది అనేసి. సో ఇలా చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు తనకు పౌడర్ అనేది యూస్ చేయలేదు. సో నేను సజెస్ట్ చేసేది కూడా పౌడర్ యూస్ చేయకండి ఎవరు. డే 1 నుంచి కూడా 2 years వరకు తనకు డైలీ ఆయిల్ మసాజ్ చేస్తూ స్నానం చేయించే వాళ్ళము. ఫస్ట్ 6 months వచ్చేసి వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేసా బాడీ మసాజ్కి. దాని తర్వాత నుంచి ఆలివ్ ఆయిల్ అయితే యూస్ చేశాను. ఇంకా 2 years తర్వాత అస్సలు తన్ని పట్టుకోవడానికి కుదరడం లేదు. నేను మసాజ్ చేస్తానంటే తను పరిగెడుతూనే ఉంటుంది. అలా అవ్వడం వల్ల తనకు ఇప్పుడైతే డైలీ ఆయిల్ మసాజ్ చేయడం లేదు. వీక్లీ వన్స్ సాటర్డే తనకు ఆయిల్ మసాజ్ చేసి అప్పుడు సున్ని పిండితో, నేను ఇంతకుముందు కూడా బేబీ బాత్ పౌడర్ షేర్ చేశాను కదా, సేమ్ అదే సున్ని పిండి ఒళ్ళంతా కూడా రాసేసి సున్ని పిండితో స్నానం చేపిస్తాను. వింటర్ కదా, ఎక్కువసేపు నీళ్ళలో ఉండకూడదు. లేకపోతే వీక్లీ 2 times or 3 times తనకు సున్నిపిండి అయితే యూస్ చేసేదాన్ని. ఇప్పుడు ఓన్లీ వీక్లీ వన్స్, అది సాటర్డేనే కంప్లీట్గా తనకి ఆయిల్ అప్లై చేసి సున్నిపిండి యూస్ చేస్తాను. ఇది తన బేసిక్ స్కిన్ కేర్ అయితే. ప్రతిసారి ఇంకా వింటర్ సీజన్ వచ్చింది కదా, ఇప్పుడు ఎస్పెషలీ తనకు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడము, ఎవ్రీ టైం ఫుడ్ తర్వాత చేతులు అలాగే మౌత్ వాష్ చేసుకుంటుంది కదా, ఆ టైంలో కూడా మాయిశ్చరైజ్ చేసుకోవడము, నైట్ టైం ఇంకా బాత్ చేశాక మాయిశ్చరైజ్ చేయడము, ఇలా డే మొత్తంలోకి ఒక 4 to 5 times అన్నా మాయిశ్చరైజ్ చేస్తూనే ఉండాలి. లేకపోతే స్కిన్ అనేది డ్రై అయిపోయి చాలా వరకు పగులుతూ ఉంటుంది స్కిన్. కాబట్టి మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇంతే. స్కిన్కి అయితే హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్, హైడ్రేషన్, అలాగే ఈ 2 ప్రోడక్ట్స్ తనకి యూస్ చేస్తాను. చాలా బేసిక్ ఇవి. ఇక నెక్స్ట్ హెయిర్ కేర్ గురించి వచ్చేసి చాలా మంది అడిగేది తన హెయిర్ చాలా బాగుంది అనేసి. ఇప్పటికీ మా ధన్వికి 2 సార్లు వెంట్రుకలు తీపిచ్చాము. సో తన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి అంటే జెనెటికల్గా హెయిర్ అనేది మనకు వచ్చేసి టెక్స్చర్ కావచ్చు, హెయిర్ కలర్ కావచ్చు, అలాగే హెయిర్ వాల్యూమ్, థిక్నెస్ అనేది జెనెటికల్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. ఇదర్ మదర్ ఆర్ ఫాదర్ది. అలాగా మా ధన్వి పుట్టేటప్పుడు ఒక చిన్న విగ్ పెట్టుకొని పుడితే ఎలా ఉంటుంది, అలా చాలా థిక్గా ఉండింది అనమాట తన హెయిర్ పుట్టేటప్పుడే. సో అప్పుడే డిసైడ్ అయ్యాను తనకి హెయిర్ని మనం కాపాడుకుంటూ లైఫ్ లాంగ్ ఒక మంచి హెల్దీ హెయిర్ అయితే ఇవ్వాలి అనేసి. దానికి అకార్డింగ్గానే నేను తెలుసుకొని తనకు హెయిర్ కేర్ అయితే ఫాలో అవుతున్నాను. తనకు ఆయిల్ పెట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను 2 ఆయిల్స్ అయితే మిక్స్డ్గా యూస్ చేస్తూ ఉన్నాను. ఒకటి వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్. చూడొచ్చు, వింటర్ స్టార్ట్ అయింది కదా, కంప్లీట్గా గడ్డ కట్టేస్తుంది అనమాట, క్రీమ్ లాగా అయిపోతుంది. ఇది అసలు ఆయిల్ లాగే ఉండదు. సో ఇది ప్యూర్ అనేసి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్, అలాగే క్యాస్టర్ ఆయిల్. ఇప్పుడు ఒక బాటిల్ తీసుకున్నట్లయితే 75% కోకోనట్ ఆయిల్, ఇంకా 25% క్యాస్టర్ ఆయిల్ని మిక్స్ చేసేసి తనకు నేను ఎప్పుడు అలాగే అప్లై చేస్తాను, చిన్నప్పటి నుంచి కూడా మిక్స్ చేసి అప్లై చేసేకి ముందు మనం ఇప్పుడు హెయిర్ ఆయిల్ అప్లై చేయాలనుకుంటే డబుల్ బాయిల్ మెథడ్లో, అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిపైన ఒక చిన్న బౌల్ ఆర్ గ్లాస్లోకి ఆయిల్ యాడ్ చేసి వేడి చేసి కొద్దిగా వామ్గా ఉన్నప్పుడే హెయిర్కి అప్లై చేయాలన్నమాట. దీనివల్ల ఏమి అంటే మనకు ఆయిల్ అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది, హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, హెయిర్ చాలా షైనీగా కూడా ఉంటుంది, సాఫ్ట్గా షైనీగా. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మ్యాక్సిమం అంటే 2 hours, 1 to 2 hours లోపలే పిల్లలకి హెడ్ బాత్ అనేది చేపియాలి. చాలామంది ఈవెన్
ఈవెన్ మేము కూడా ఫేస్ చేసాము. పిల్లలకి అసలు ఆయిలే పెట్టారా, ఆయిల్ పెట్టి వదలాలి అలాగా. ఈరోజు స్నానం చేయించామంటే రేపు ఆయిల్ పెట్టి నెక్స్ట్ ఇంకా హెడ్ బాత్, అది 3 days కావచ్చు 4 days కావచ్చు, అలా హెడ్ బాత్ చేసేంత వరకు ఆయిల్ పెట్టి వదలాలి అంటారు. అది చాలా 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 మిస్టేక్. దానివల్ల ఏమవుతుంది అంటే హెయిర్కి మనకు ఆయిల్ అలాగే ఉండడం వల్ల చుట్టూ ఉన్న డస్ట్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది, స్కాల్ప్ అనేది ఇచ్చినెస్ స్టార్ట్ అవుతుంది, అలాగే మన హెయిర్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. బికాస్ డాండ్రఫ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి దానివల్ల. అలాగే ఇంకా మన నర్వ్స్ అన్నీ కూడా వీక్ అవుతాయని చెప్పేసి డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఎప్పుడే కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే పెట్టిన 1 to 2 hours లోపు స్నానం చేపించేసేయాలి హెయిర్ వాష్ అనేది. అప్పుడే హెయిర్ క్వాలిటీ అనేది బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ బాత్ వరకు కూడా హెయిర్ డ్రైగానే ఉండాలి. సో ఇలా వీక్లీ నేను ధన్వికి ట్వైస్, తను పుట్టిన దగ్గర నుంచి 6 months వరకు కూడా ఆల్టర్నేటివ్స్ డే ఆయిల్ పెట్టడం, హెడ్ బాత్ చేపించేదని. 6 months టు తనకు 11th month వెంట్రుకలు తీపిచ్చింది. అప్పటి వరకు కూడా డైలీ ఆయిల్ అప్లై చేయడం, డైలీ స్నానం చేపించడం. బికాస్ తనకు హెయిర్ లెంత్ అనేది పెరుగుతుంది. డైలీ నార్మల్ స్నానం చేపించినా కూడా ఎంత మనం టై చేసినా హెయిర్ వెట్ అవుతూ ఉండేది. అగైన్ అది కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఎర్లీ ఏజెస్లో అనేసి డైలీ ఆయిల్ పెట్టి డైలీ హెడ్ బాత్ చేపించేదాన్ని 11 months వరకు కూడా. దాని తర్వాత ఇంకా తనకు వెంట్రుకలు తీసిన తర్వాత నుంచి వీక్లీ ట్వైస్, వెన్స్డే అండ్ సాటర్డే ఫిక్స్డ్. ఇది తనకు వెన్స్డే సాటర్డే ఆయిల్ అప్లై చేసి హెడ్ బాత్ చేపించేస్తాను. ఇక నెక్స్ట్ షాంపూ. ధన్వికి నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జాన్సన్ బేబీ షాంపూని యూస్ చేస్తూ ఉన్నాను. సో తనకు అది సెట్ అయింది, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను. షాంపూ అయితే కూడా మార్చలేదు. తనకి షాంపూ అప్లై చేసేటప్పుడు ఒక చిన్న కేర్ తీసుకోవాలి. ఏంటంటే షాంపూని మన పామ్స్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే బేబీకి హెయిర్కి అప్లై చేయాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే డైరెక్ట్గా బేబీ స్కాల్ప్ పైన షాంపూ వేసేసి బాగా రబ్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే కెమికల్స్ అనేవి డైరెక్ట్గా మన స్కాల్ప్ ఆర్ హెయిర్తో కాంటాక్ట్ అయినప్పుడు హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని ఫస్ట్ డైల్యూట్ చేసుకొని అప్లై చేయాలి ఎవ్రీ టైం. అండ్ హెయిర్ వాష్ ఎప్పుడే కానీ కంప్లీట్గా ఆయిల్ వెళ్ళాలి. అలాగే కంప్లీట్గా షాంపూ పార్టికల్స్ ఏమీ ఉండకూడదు. ప్రాపర్గా వాష్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి హెయిర్ని ప్రాపర్గా డ్రై చేయాలన్నమాట. డ్రై చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకు జుట్టు వేయాలి. ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్ చేస్తారు. ఏంటి అంటే సగం ఆరిందా వెంటనే జుట్టు కట్టేయాలి, జడ అలా వదలకూడదు, జుట్టు వదలకూడదు పిల్లలకి, వెంటనే కట్టేయాలి అని చెప్పేసి కొద్దిగా ఇంకా తడితడిగానే ఉంటుంది అలాగే జడ వేసేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. జనరల్గానే మనకి ఇలా వెనకాల సైడ్ అలాగే ఈ ప్లేస్లో మనకు ఎంత డ్రై అయినా కూడా కొద్దిగా తడి అనేది ఉంటుంది కదా, చెమ్మ, అలాగే ఈజీగా కోల్డ్ కాఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనము పిల్లలుగా ఉన్నప్పుడు మనము బేబీస్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్లే ఫ్యూచర్లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఈజీగా కోల్డ్ కాఫ్ రావడం లాంటివి, అలాగే తలనొప్పి ఎక్కువగా రావడం లాంటివి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కంప్లీట్గా హెయిర్ డ్రై చేసి, కుదిరితే ఎండ ఉంటే ఎండలో లేకపోతే గాలికైనా సరే కంప్లీట్గా డ్రై చేసేసి ఒక హాఫ్ డే వరకు, నేనైతే దానికి హాఫ్ డే వరకు హెడ్ బాత్ చేపిస్తే జడ వెయ్యను తనకి. అలాగే ఒక చిన్న క్లిప్స్ ఏమైనా పెట్టేసి వదిలేస్తూ ఉంటాను. ఇంకా జడ వేసే విషయానికి వచ్చినట్లయితే ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉండే వాళ్ళ మదర్స్ అయితే ఇంకా చెప్పని అవసరమే లేదు. ఏదో కాంపిటీషన్లో జడ ఒక 2-3 రోజులు విప్పకోకుండా ఉండే అంత టైట్గా అల్లేస్తారు. అలా అల్లితే పిల్లలు పగలల్లో పిల్లలు దాన్ని డిస్టర్బ్ చేసుకోరు, సాయంత్రం వరకు అలాగే ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే మనం హెయిర్ని పుల్ చేస్తామో, పైకి పుల్ చేసి వేయడము, 2 జడలు కావచ్చు పుల్ చేసి వేస్తారు కదా, అప్పుడు ఏమవుతుందంటే మన హెయిర్ ఒక వేలో పెరుగుతూ ఉంటుంది. మనం ఇంకో వేలో పుల్ చేస్తూ పోవడం వల్ల బాల్డ్నెస్ అనేది పిల్లలకి, చాలామంది అమ్మాయిలకి చూసుకుంటే ఈ ప్లేస్లో, పర్టికులర్గా ఈ ప్లేస్లో వచ్చేసి హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. క్లియర్గా తెలిసిపోతుంది. అది పుట్టుకతో వచ్చిండేది కాదు. పోను మన పేరెంట్స్ అలా పుల్ చేసి వేయడం వల్ల ఇక్కడ హెయిర్ అనేది రాలిపోతుంది. కంప్లీట్గా అది పర్మనెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ కంప్లీట్గా పర్మనెంట్గా రూట్స్ డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి అది కవర్ చేసుకోవడానికి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటారు. గర్ల్ బేబీస్ ఉన్న మదర్స్ చూస్తున్నట్లయితే దయచేసి మిస్టేక్ చేయకండి. ఎప్పుడే కానీ వీలైనంత వరకు లూజ్గానే హెయిర్ని టై చేయాలి. మనం హెయిర్ 2 జడలు వేసినా, 1 జడ వేసినా కూడా వీలైనంత లూజ్గానే ఉండాలి. టైట్గా పుల్ చేసి ఎప్పుడు వేయకూడదు. ఇంకా యూస్ చేసే రబ్బర్ బ్యాండ్స్ విషయానికి వచ్చినట్లయితే సాఫ్ట్గా ఉండాలి. మొన్న మేము ఊరు వెళ్ళినప్పుడు కూడా ఇది ఫేస్ చేసాము. ధన్వికి ఎంత సిల్కీ హెయిర్ అంటే
ఎంత జడ కడుతూనే ఉంటామా, రోజు మొత్తంలోకి ఒక 10-20 సార్లు తనకు జడ వేస్తూనే ఉంటాం. ఇప్పటికీ అది జరిగేది. ఎందుకంటే తనకు రబ్బర్ బ్యాండ్స్ అస్సలు నిలబడవు, వేస్తూ ఉంటాం వచ్చేస్తూ ఉంటుంది. కొద్దిగా చేయి తగిలినా వచ్చేస్తుంది. టైట్గా వేయము, రబ్బర్ బ్యాండ్ సాఫ్ట్గా ఉండేవి. అక్కడ ఊర్లో ఒకరు అన్నారు, ఈ డిస్కో రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదా మనకు బ్లాక్ కలర్వి, అలాంటివి వేసి టైట్గా వేసేయండి, సాయంత్రం వరకు రాదు అని చెప్పేసి. ఓకే, సో ఇలా అనుకోవడం వల్లనే పిల్లలకి ఫ్యూచర్లో చాలా ఫేస్ చేస్తారు. ఏంటి అంటే ఇలా పట్టుకొని పుల్ చేసి టైట్గా వేస్తే ఈ పార్ట్లో హెయిర్ అనేది హెయిర్ లాస్ అవుతుంది. సెకండ్ థింగ్, స్ప్లిట్స్. మనకు చిన్న స్ప్లిట్స్ స్టార్ట్ అవుతాయి చూడండి, మనకు తెలీదు. మనం కూడా యాక్చువల్గా హెయిర్ స్టైల్ అనుకొని చిన్న క్లిప్స్ అన్నీ కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అనేసి క్లిప్స్ పెడుతూ ఉంటాం కదా, నార్మల్గా కొద్దిగా గట్టిగా ఉండేలాంటి క్లిప్స్ ఇలాంటివి. అప్పుడు ఏమవుతుందంటే హెయిర్ స్ప్లిట్ అవుతుంది ఆ ప్లేస్లో. అలా అవ్వడం వల్లనే ముందరంతా చిన్న బేబీ హెయిర్ లాగా అలాగే ఉండిపోతాయి ఆ స్ప్లిట్స్ అనేవి. కాబట్టి అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. సాఫ్ట్గా ఉండే క్లిప్సే యూస్ చేయాలి, హెయిర్ బ్రేక్ కానటువంటి క్లిప్స్ యూస్ చేయాలి. హెయిర్ బ్యాండ్స్ కూడా సాఫ్ట్గా ఉండేవి యూస్ చేయాలి. ఇది చాలా మంది చేసే మిస్టేక్ ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దువ్వడం గురించి వస్తే, చాలామంది బేబీకి ఒక 6 months వచ్చేంత వరకు తల దువ్వకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ సాఫ్ట్గా ఉంటుంది, సో తల దువ్వకూడదు కొద్ది రోజుల వరకు అనేసి. ఇప్పుడు బ్రషెస్ వచ్చేసాయి మనకు సాఫ్ట్గా, అసలు ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే మన దాన్ని పడేసి ఉంటే చూపించింటాను. సో అలా నేను లవ్ ల్యాప్ యూస్ చేశాను. సో బ్రష్ వస్తుంది, మనం పుట్టిన బేబీ దగ్గర నుంచి యూస్ చేయొచ్చు అనమాట. మనము మిస్ చేయకుండా పిల్లలకి ఖచ్చితంగా తల దువ్వాలి. అది 0 to 6 months బేబీకి కావచ్చు, పెద్ద పిల్లలకైనా కానీ మనకు బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని జనరల్ కేర్ టిప్స్ అయితే షేర్ చేస్తాను హెల్దీ హెయిర్ కోసము. ఏంటి అది అంటే, ఫస్ట్ థింగ్ మనం వాడే దువ్వెన ప్రతిసారి హెడ్ బాత్ చేపించిన ప్రతిసారి దువ్వెని కూడా వాష్ చేయాలి. బికాజ్ అంతకుముందు ఏదైనా దుమ్ము ఉన్నా కూడా దువ్వెనలో అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఎవ్రీ టైం, ఇప్పుడు ఎవ్రీడే హెడ్ బాత్ చేపిస్తామన్నా కూడా ఎవ్రీడే వాష్ చేయాలి. అలా ఒక రూల్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, తలకి మాత్రమే సపరేట్ టవల్ యూస్ చేయాలి. బాడీకి వాడేదే తలకి ఇలా ఉండకోకుండా హెయిర్కి సపరేట్ ఒక టవల్ అయితే యూస్ చేయాలి. నెక్స్ట్ థింగ్, వీక్లీ 2 అయినా కూడా మన పిల్లో కవర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు బేబీకి వీక్లీ 2 మనం హెడ్ బాత్ చేపిస్తామంటే, ఒకవేళ పిల్లోస్ యూస్ చేసే పిల్లలకైతే పిల్లో కవర్స్ని కూడా ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉండాలి. ఎందుకంటే మన హెడ్లో మన హెయిర్లో ఉండే ఆయిల్ కానీ దుమ్ము కానీ ఆ పిల్లో కవర్స్ అలాగే ఉంటుంది. అది మన స్కిన్కి మంచిది కాదు, హెయిర్కి మంచిది కాదు. సో ఇవి మనం జనరల్గా నెగ్లెక్ట్ చేసే ఏరియాస్, అవి చాలా ఇంపాక్ట్ పడతాయి. ఇక నైట్ తన హెయిర్ కేర్ గురించి వచ్చినట్లయితే, నైట్ టైము తన బ్రషింగ్కి ముందే వెంట్రుకల్లో చిక్కంతా తీసేసి ఒకసారి దువ్వి ఒక చిన్న పోనీ లాగా కట్టేస్తాను. బికాస్ తనకు స్నానం చేపించేటప్పుడు ఆ హెయిర్ అంతా పడుతూ ఉంటుందని. ఇంకా బాత్ అయిన తర్వాత నైట్ తనకి మాయిశ్చరైజర్ అంతా అప్లై చేశాక పడుకోబోయే ముందు అగైన్ ఒకసారి దువ్వేసి ఫ్రీగా, ఎలాంటి జడ వేయము. బికాస్ పడుకునేటప్పుడు హెయిర్ని ఫ్రీగా వదలాలి. పిల్లలే కాదు మనం కూడా అది ఫాలో అవ్వాలి. ఒకవేళ మనము వేసుకుంటే లూజ్గా జడ అల్లుకోవడమో లేకపోతే లూజ్గా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవడమో చేయాలి. టైట్గా మాత్రం పడుకునేటప్పుడు హెయిర్ని టైట్ చేయకూడదు. బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అందక మన బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందదు, మన హెయిర్ గ్రోత్ కూడా అంత మంచిది కాదు. కాబట్టి పడుకోబోయే ముందు ధన్వీకి అయితే హెయిర్ని బాగా దువ్వేసి వదిలేస్తాను అంతే. తన హెయిర్ లీవ్ చేసి పడుకోబెట్టేది డైలీ రొటీన్ ఇది తనకు. ఇంకా మా ధన్వి అయితే ఉరుకులు పరుగులు, అస్సలు ఒక్క చోటు ఉండదు. మాయిశ్చరైజర్ అప్లై చేయించుకోదు, తల దూపించుకోదు. ఇంకా అన్ని తన వెనకాల మార్నింగ్ తను లేచిందంటే పడుకునేంత వరకు నాకు ఒక రన్నింగ్ రేస్ లాగే ఉంటుంది. ఇది చాలా ఫిజికల్ ఎక్సర్సైజ్. మదర్స్కి ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారు. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు జస్ట్ మీ బేబీ టాడ్లర్ స్టేజ్కి ఎంటర్ అయ్యేంత వరకు ఓపిక్గా వెయిట్ చేయండి. చాలామంది అంటుంటారు కదా, మాకు ఇంకా కడుపు తగ్గలేదు, డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అవ్వడం లేదని. బేబీ వన్స్ టాడ్లర్ స్టేజ్కి వచ్చారంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. జోక్స్ అపార్ట్, పిల్లలు పరిగెడుతూనే ఉంటారు, అలాగని మనం వాళ్ళని వదలకూడదు. సో పట్టుకొనైనా కానీ ఈ స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి. స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ఎస్పెషల్లీ వింటర్స్లో పర్టికులర్గా మనం ఫాలో అయితేనే వాళ్ళ హెయిర్ కానీ స్కిన్ కానీ చాలా మంచిది. ఐ హోప్ నేను ధన్వికి తీసుకునే స్కిన్ కేర్ అలాగే హెయిర్ కేర్ గురించి కంప్లీట్గా షేర్ చేశాను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చింది, ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.